श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत वनचारी जय राधा माधव जय कुंज विहारी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 हरे। भारत माता की जय। भद्रकाली माँ की जय। पद्मावती बाल भगवान की जय। जगन्नाथ बलदेव सुभद्रा महाराज की जय। वृंदावन बिहारी लाल की जय। गोविंदा गोविंदा। తెరవేసేది సార్ ఉంటాం డౌట్ఫుల్గా ఉంటాం. అది మన విశ్వాసం లేనటువంటి స్థితి. దానివలన మనం వినశ్యతి నష్టం పొందుతూ ఉంటాం. ద్రౌపది ఫస్ట్ 2 చేతులతో తన చీర పట్టుకుని కృష్ణ హెల్ప్ మీ అంది, రాలేదు. తర్వాత ఒక చేతితో ఇలా అంది, రాలేదు. తర్వాత 2 చేతులు పైకెత్తి అప్పుడు వచ్చాడు. అంటే ఏంటి దాని అర్థం? శరణాగతి పూర్తిగా చేయాలి. అలా చేసిన వాళ్ళలో ఉత్తముడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. అంటే 100% అతను శరణాగతి చేశాడు. అంటే డౌట్ లేదు అతనికి. వాళ్ళ నాన్న ఏవో అంటాడు కదా, ఇప్పటిదాకా ఎవరు రక్షించాలనుకుంటున్నావు, ఆయనే అంటాడు. మనకి ఎప్పుడైనా అన్నిసార్లు జీవితం ఒకలాగే ఉండదు కదా. అప్పుడప్పుడు అవమానమో అవరోధమో ఆటంకమో ఎంతో నమ్మినోళ్ళు మోసం చేయడం ఏవో జరుగుతాయి. మన మనసు కుంగిపోతుంది. ఎంత నమ్మాను, ఎంత దుర్మార్గం అంటే తేరుకోలేము మనం. వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకుంటాం కదా, అవి దెబ్బతగిలేసరికి అసలు జీర్ణించుకోలేదు. మరి అప్పుడు ఎలా? ఈ మనసు మళ్ళీ లేవాలి కదా, నిలబడాలి కదా. బాడీ ఫిజికల్గా ఉండే సరిపోద్దా? ఆ మనస్సు నిలబడడానికి కోసమే మనం ఈ ప్రపంచం మీద భరోసా పెట్టకూడదు. ఎప్పుడైనా ఏదన్నా జరగచ్చు, ప్రిపేర్డ్గా ఉండాలి. అడ్డగాడు ఎన్నిసార్లు చెప్ప అని తిట్టచ్చు, వెంటనే తీసేసుకోకూడదు. తీసుకుంటే నువ్వు అడ్డగాడిది. ఎవడో నిన్ను అడ్డగాడిదంటే నువ్వు అడ్డగాడిది అయిపోతావా? కాదు కదా. నువ్వెవరో నీకు తెలుసుగా, నువ్వే ఎమ్మెల్యేవి, అది అబద్ధమే కదా. కదా, ఏది వాస్తవం మనకు తెలుసు కదా. అందుకని అన్నీ తీసేసుకోకూడదు. అది పొగడతైనా తెగడతాయి. ఫ్యాక్ట్ అయితే స్వీకరించాలి. సో ప్రహ్లాదుని అలా ఫుల్ 100% ఫెయిత్ పెట్టాడు. అందుకే భక్తుల్లో ఫస్ట్ ఆయన పేరు చెప్తారు. అందరూ చెప్పండి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మ ఫస్ట్ ఎవరి పేరు చెప్పారు? ప్రహ్లాదు. యాక్చువల్ గురుగారి పేరు ముందు చెప్పాలి కదా. ప్రహ్లాదుడు గురువు ఎవరు? నారదుడు. నారదుడి పేరు తర్వాత చెప్పారు. అంటే ఇంకా ఆయన స్థాయి ఇంకా మనం అర్థం చేసుకోవాలి. రెండో వాడు ఈ శరణాగతిలో మధ్యముడు గజేంద్రుడు. ఆయన ఏం చేశాడు? ఒక 1000 ఏళ్ళు ట్రై చేశాడు, పని అవ్వలేదు. ఇంకప్పుడు లావుక్కింతయు లేదు ధైర్యం విలోలం వయ్య ప్రాణములు ఠావులు తప్పెను. నా పని ఓపిక లేదు, నాకు ఇంకా అయిపోతుంది, తొందరరా జల్దీరా అని అప్పుడు పిలిచాడు. అంటే కొంత ట్రై చేసి ప్రయత్నం చేశాడు కదా. 500 years నేను. తర్వాత మా గేటెడ్ కమ్యూనిటీ ఇలా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంక మనవాళ్ళు కాదు అని పిలిచాడు.
ద్రౌపది అసలు సగం కంటే పూర్తిగా డిపెండ్ అయ్యి తన మీద తాను ట్రై చేసింది, అవ్వలేదు. ఆ తర్వాత ఓకే. కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఒక ముసలావిడ పిలిచింది, కట్టెల మొక్కు కింద పడిపోయింది, ఇది పైకెత్తు అని. కృష్ణుడు నవ్వి వెళ్ళిపోయాడు. ఆవిడకి మండింది, కోపం వచ్చింది. ఎట్లా కింద మీద పడి నెత్తి మీద పెట్టుకుని వచ్చింది. వచ్చాక కృష్ణ అని మళ్ళీ పిలిచింది. వచ్చాడు. ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చాడు అన్నాడు. నా పని బరువు దించడం, బరువు పెట్టడం కాదు. అది దేవుడు అంటే. బరువు నెత్తిమే పెట్టేవాడు కాదు, బరువు దించేవాడు దేవుడు. అదే అది మనకు నమ్మకం కూడా ఉండాలి. ఈ నమ్మకం రావడానికే మంత్రం చేయాలి, వినాలి. వింటే చాలా బాగైపోతాం మనం, కానీ అసలు చెవులే వాడం మనం. మనకు చాలా పొగరు. నువ్వేంటి నాకు చెప్పేది, ఇలా మాట్లాడతాం. ఎవడు బాగు చేయలేడు. కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పాడు. అర్జునుడు మళ్ళీ అంతా అయిపోయాక అబ్బాయిని చంపేస్తారు, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకని మనం ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి, రోజు వినాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాస్తున్నారని తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ గోళ్ళు ఉన్నాయి కదండి అన్న, మళ్ళీ ఎందుకు రాశారన్న. రోజు తిన్నకూడేది తింటున్నావా, రోజు పోయిన నిద్రేనా, రోజు చేసే సంసారమేనా, వైనాట్ రామాయణం. అక్కడ మనం బాగా వినాలి. తినకపోతే ఏం పర్వాలేదు, ఎన్నో జన్మల్లో తిన్నాం. కాబట్టి వినడం మీద దృష్టి పెట్టండి. ఈ శరీరం ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు మాది అని ఫీల్ అవ్వకూడదు. ఇంట్లో నేను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలి. ఇది నా ఇల్లు అన్నావా, మళ్ళీ ఎక్కడే బల్లిలాగా పట్టాల్సి వస్తుంది. ఇందులో నేను ఉన్నాను. ఈ కుర్చీ ఎవరు పట్టుకెళ్తారా, వెళ్ళేప్పుడు ఎవరైనా కుర్చీ పట్టుకెళ్తారా, పట్టుకెళ్ళాం. అంటే ఈ కుర్చీ మంద కాదని మనకు తెలుసుగా. అలా కుర్చీలో ఎలా కూర్చున్నామో అలా ఇందులో కూర్చున్నాము. రాత్రి నిద్రపోతున్నాం, కళ్ళగా అన్నాం, ఏవో ఊళ్ళి తిరిగి వచ్చావు. నీ బాడీ ఇక్కడే ఉంది, ఎవరు తిరిగారు, నువ్వు తిరిగావు. ఆ నువ్వు, ఈ కొవ్వు నువ్వు కాదు. ఆ నువ్వు తెలుసుకోవడానికే లవ్ పెంచుకోవాలి భగవంతుడి మీద. ఆ లవ్ పెంచుకోవడానికే నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. కృష్ణనాథ గోవింద భగవాన్ కి జై.